మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 54.30 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో నీటి మట్టం పెరిగింది. 14.92 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు అధికారులు విడుదల చేశారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. గోదావరి ఒడ్డుకు ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్లవాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 54.30 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో నీటి మట్టం పెరిగింది. 14.92 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు అధికారులు విడుదల చేశారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. గోదావరి ఒడ్డుకు ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్లవాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ శోభ. రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి గోదావరి ఎగువ ప్రాంతాలలోని జలాశయాలలో భారీగా వరద నీరు అయితే చేరిన నేపథ్యంలో దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద అయితే ఉగ్రరూపంతో అయితే ప్రవహిస్తుందని చెప్పొచ్చు. అయితే గత 2 రోజులుగా పెరుగుతూ వస్తున్నటువంటి గోదావరి నీటి మట్టం శుక్రవారం సాయంత్రం 8 గంటలకు 52.80 అడుగులకైతే చేరుకొని నిన్న 8 గంటల 40 నిమిషాలకైతే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు ఉదయానికైతే ఈ యొక్క గోదావరి నీటి మట్టం 55 నుంచి 58 అడుగులకైతే చేరుకుంటుందని అయితే అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతానికి ఏదైతే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వేగంగా పెరిగినటువంటి గోదావరి అయితే ప్రస్తుతానికి చాలా నెమ్మదిగా పెరుగుతున్నట్లుంది. అది అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ రోజు రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో అయితే ఈ యొక్క గోదావరికి అయితే 58 నుంచి 60 వరకు అయితే చేరుకుంటుందని, రాత్రి 12 గంటల తర్వాత ఈ యొక్క గోదావరి తగ్గుముఖం పడుతుందని అయితే వీరు చెప్తున్నారు. అయితే ఈ యొక్క జలాశయాలలో భారీగా వరద నీరు చేరుతుంటే దిగువ ప్రాంతాల్లో నీటిని అంతా దీంట్లో విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే
ఈ యొక్క గోదావరిలో విడుదల చేసినటువంటి నీరు ఈ రోజు రాత్రికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే 60 అడుగులకైతే మించేలాగైతే గోదావరి అనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి మాత్రం చాలా నెమ్మదిగా అయితే గోదావరి పెరుగుతున్నట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే గోదావరి వద్ద ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో 10 రోజులుగా పెరుగుతూ వస్తున్నటువంటి ఈ గోదావరి నీటి మట్టం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 54.30గా అయితే గోదావరి అంటే నమోదైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు గోదావరి ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నావికాదళ హెలికాప్టర్ ని కూడా భద్రాచలానికి అయితే పంపినట్లుగా కూడా చూడవచ్చు. అయితే బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీలో ఈ యొక్క హెలికాప్టర్ ని కూడా ఉంచారు. ఈ యొక్క గోదావరి నీటి మట్టం అంటే పెరుగుతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాలకు కూడా ఈ రవాణా సౌకర్యాలు నిలిచిపోయినాయని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఇప్పుడు భద్రాచలం నుంచి చర్లకెళ్లే దారులు మూసుకుపోయాయి, అదేవిధంగా కూనారం రూట్లు ఆగిపోయాయి, అదేవిధంగా ఇప్పుడు సారపాక బూర్గంపాడు దారులకు కూడా గోదావరి అయితే వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా తెలంగాణ తోటి సంబంధం అంటే ఇటు నుంచి సంబంధాలు అయితే తెగినట్లుగా కూడా చెప్పొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా నెమ్మదిగా పెరుగుతున్నటువంటి గోదావరి అయితే ఈ రోజు రాత్రికి అయితే సుమారు 58 నుంచి 60 అడుగులకైతే చేరుకునే అవకాశం అయితే ఉంది. శోభ. నవీన్ రైట్, థ్యాంక్ యూ నవీన్.